మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రధాన ఆసుపత్రిలో ఆదియజ్ఞం సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్టు సభ్యులు మాట్లాడుతూ ఆదియజ్ఞం సేవా ట్రస్టు చైర్మన్ సింగారపు సతీష్ పుట్టినరోజు సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి ఫీజులు చెల్లించామని, ఇంకా ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడతామని అన్నారు. 500 మంది పేద విద్యార్థులకి కాంపిటీషన్ ఎగ్జామ్ పెట్టి వారికి ఫీజు చెల్లించడం కూడా జరిగింది. సింగారపు సతీష్ అన్న గారు ఇట్లాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా అన్న ట్రస్ట్ ద్వారా మరికొన్ని సేవలు ఎన్నో చేయాలని ఆ ట్రస్ట్ మెంబర్లమైన మాకు, మా సభ్యులందరికీ చాలా ఆనందంగా ఉంది. ముందు ట్రస్ట్ ద్వారా, అన్న పార్టీ ద్వారా ఇంకెన్నో గొప్ప కార్యక్రమాలు చేయాలని, ఆ కార్యక్రమాల్లో మేము కూడా అడుగులు వేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు ఆదియజ్ఞం ట్రస్ట్ చైర్మన్ సింగారపు సతీష్ గారు, బీజేపీ పార్లమెంట్ కో కన్వీనర్ మెంబర్, వారి జన్మదిన సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్లో పళ్ళ పంపిణీ చేయడం జరుగుతుంది. గతంలో అన్నగారు ట్రస్ట్ ద్వారా 470 మంది కార్మిక సోదరులకు సన్మానం చేయడం జరిగింది. అదేవిధంగా 500 మంది పేద విద్యార్థులకి కాంపిటీషన్ ఎగ్జామ్ పెట్టి వారికి ఫీజు చెల్లించడం కూడా జరిగింది. సింగారపు సతీష్ అన్న గారు ఇట్లాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా అన్న ట్రస్ట్ ద్వారా మరికొన్ని సేవలు ఎన్నో చేయాలని ఆ ట్రస్ట్ మెంబర్లమైన మాకు, మా సభ్యులందరికీ చాలా ఆనందంగా ఉంది. ముందు ట్రస్ట్ ద్వారా, అన్న పార్టీ ద్వారా ఇంకెన్నో గొప్ప కార్యక్రమాలు చేయాలని, ఆ కార్యక్రమాల్లో మేము కూడా అడుగులు వేయాలని కోరుకుంటూ గిరిజన మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు మా మానుకోట జిల్లా పార్లమెంట్ కో కన్వీనర్ సింగారపు సతీష్ గారి జన్మదినం సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్లో పండ్ల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మనందరికీ తెలుసు, సింగారపు సతీష్ గారు ఇంతకుముందు చాలా కార్యక్రమాలు నిర్వహించారు ఆయన ట్రస్ట్ ద్వారా. ఇప్పుడు చాలా స్కూళ్ళల్లో ఎగ్జామ్స్ పెట్టాడు, ఆయన సొంత డబ్బులతోటి వాళ్ళ ఫీజు కూడా చెల్లిస్తున్నారు. అట్లే చాలా సార్లు అన్నదాన కార్యక్రమం కానీ అట్లా చాలా చేశారు. చాలామందికి పేదోళ్ళకి అండగా ఉంటున్నారని మనం చాలాసార్లు చూసాము ఇంతకుముందే. కాబట్టి ఆయన మరెన్నో పుట్టిన రోజులు జరుపుకొని మా అందరిలో ఆయన మంచి స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ న్యూస్ మీ న్యూస్.